శ్రీరామ. మా బాబాయ్ అయితే ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తాడంట. సారీ, కర్రీ కాదు, ఏం చేస్తావు కన్నయ్య? పన్నీర్ 65 అటండి. నైట్ అవుతుంది, అయినా నేను చేస్తా అని ఒకటే గొడవ. నిన్న తెప్పించిన, నేను చేస్తలేనని చెప్పి ఇదిగోండి కట్ చేసిండు మా బంగారు కొండ. ఇప్పుడైతే మనం పన్నీర్ 65 చేసేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? మీ దగ్గర ఏమన్నా చిటిక ఉంటే చెప్పండి. మా బాబు నవ్వేలాగా. సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఈ పాట పాడితే మా బాబు నవ్వుతాడు అన్నట్టు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది మా బాబుకు. సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఇప్పుడు పన్నీర్లోకి అయితే కాస్త కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అందులోనే మిక్స్ అండ్ పసుపు, నిమ్మ చెక్క సగము, ఇవన్నీ ఇప్పుడైతే మనం కలిపేద్దాం. కొంచెం కార్న్ఫ్లోర్, ఇదిగోండి చేతిలో పట్టుకున్నాడు కదా ఆల్రెడీ, అదే ఇప్పుడు ఇందులో కలిపేసేద్దాం. కాస్త కొన్ని నీళ్ళు చల్లుకుంటా కలిపేద్దాం. ఇదిగోండి కాస్త కార్న్ఫ్లోర్ చల్లుకున్న శ్రీమన్ బాబు. మన దగ్గర అయితే ఎలాంటి కలర్స్ లేవు. ఇంట్లో ఉన్న పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్రతోనే ఈ కలర్ వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడైతే గడ్డ పెరుగు అయితే 4 స్పూన్స్ తీసుకొని చక్కగా గడ్డలు లేకుండా చక్కగా కలిపి దాంట్లో కాస్త ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, మళ్ళీ ఇందులో కూడా కాస్త వేయాలి అల్లం పేస్ట్ కూడా, కాస్త మిరియాల పొడి కూడా వేసి కలపాలి. ఇప్పుడైతే మనము అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పెప్పర్, కారం, కాస్త జీలకర్ర అన్నీ ఇందాక వేసుకున్నట్టు సేమ్ ఇందులో కూడా వేసుకొని మనం కలిపేసేద్దాం. సాసులు ఉన్న వాళ్ళు వేసుకోండి, నేనైతే అస్సలు వేయను. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. ఇప్పుడైతే మా తమ్ముడైతే ఆయిల్ అయితే వేస్తున్నాడు. ఇప్పుడైతే ఇందాక మా తమ్ముడు వేసాడు, కొన్ని నేను వేస్తున్నాను. షేర్ అయితే చేసుకుంటున్నాం. పన్నీర్ 65 అయితే ఇలా కంప్లీట్ అవుతుంది మనది. పోపులో అయితే కొంచెం ఆయిల్, ఇంకా కళ్యామాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం. అండ్ పెరుగు కూడా ఇప్పుడు వేద్దాం. ఇప్పుడైతే పెరుగు కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే ఇందులో పన్నీర్ అయితే వేసేసుకుంటాం. ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర, కాస్త పచ్చిమిర్చి. తమ్మునికైతే